హలో నమస్కారం అండి. మీ టీవీ మార్నింగ్ న్యూస్ స్వాగతం. నేటి నుండి మొదలుపెట్టారు మార్నింగ్ న్యూస్. దిశ పేపర్లో మొదటగా నేడు బ్యానర్ ఐటెం ₹1,00,00,000 డ్రగ్స్ పట్టివేత అనే బ్యానర్ ఐటెం. ముంబై నుంచి హైదరాబాద్కు సరఫరా. న్యూ ఇయర్ వేడుకల కోసం పటన్ చెరువు డిఎస్ పరిధిలో పట్టివేత, 2 అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ రూపేష్. అలాగే కేజ్రీవాల్పై ఈడీ విచారణకు ఓకే అని చెప్పింది. అనుమతించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. లిక్కర్ స్కామ్లోని మనీ లాండరింగ్ వ్యవహారంలో అది తప్పుడు ప్రచారం, మనీష్ సిసోడియా. హోయ్ బెట్టింగ్ బంగారు రాజు అనే బ్యానర్ ఐటెం. ఈజీ మనీ ట్రాప్లో యువత. ఆన్లైన్ బెట్టింగ్లతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ప్రాణంగా పెట్టి కోట్ల అప్పులు కష్టపడి సంపాదించుకోవడమే వేలంటున్న నిపుణులు. అలాగే ముఖ్యమంత్రి బీఆర్ఎస్పై ఘాటుగా స్పందించారు. కేసీఆర్ను రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు, నడి బజార్లు ఉరితీసేవాళ్ళని, ఆయన చేసిన ఆర్థిక నేరాలను విదేశాల్లో ఇలాంటి శిక్షలే 100 ఏళ్ల విధ్వంసం, 1000 ఏళ్లకు సరిపడ సంపాదన, ఉమ్మడి పాలనలో కన్నా 10 ఏళ్లలోనే రాష్ట్రం సర్వనాశనం. ఆయన వస్తే కడిగి పాడేద్దామంటే మొహం చెల్లాకే రావట్లేదు. బీఆర్ఎస్ పాపాలు అప్పులు లేకుంటే అద్భుతాలు చేసేవాళ్ళమని, ₹1.5 లక్షల కోట్లు అప్పు చేసి కూలీశ్వరం నిర్మించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం. రైతు బంధు పేరుతో రోడ్లకు రాళ్లకు 22,000 కోట్లు. గన్మెన్ లేకుండా మూసి ప్రజల వద్దకు వెళ్దాం సిద్ధమా? అసెంబ్లీలో బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే అల్లు అర్జున్కు కాళ్ళు చేతులు పోయాయా? మృతురాలి కుటుంబాన్ని సినిమా వాళ్ళు పరామర్శించారా? సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం ఘాట్ కామెంట్స్. బెనిఫిట్ షోలు రద్దు అంటూ ప్రకటన. ఇకపై టికెట్ల రేట్లు పెంపు ఉండదు, మంత్రి కోమటిరెడ్డి. సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ సభ్యుల అభిప్రాయం. సాగు చేసే వారందరికీ ఇవ్వాలన్న బీజేపీ, 15 ఎకరాల వరకు అమలు చేయాలన్న సిపిఐ. స్పష్టత ఇవ్వని గులాబీ పార్టీ సభ్యులు. సీఎం రేవంత్ ప్రశ్నించిన స్పందన కరువు. సీఎం అన్న దానికి స్పందించిన అల్లు అర్జున్, నా క్యారెక్టర్ను తక్కువ చేసే ప్రయత్నం, 22 ఏళ్ల గౌరవాన్ని ఒక్క రాత్రే పడగొట్టారంటూ సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. ఎలాంటి ర్యాలీ తీయలేదు, అన్ని నిరాధార ఆరోపణలే, లీగల్ టీం వద్దని చెప్పడంతోనే ఆసుపత్రికి వెళ్ళలేదన్న అల్లు అర్జున్. జీఎస్టీ సమావేశంలో మాట్లాడుతున్న బట్టి, పన్ను మినహాయింపు ప్రతిపాదనలకే. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్ణయం వాయిదా. సెకండ్ హ్యాండ్ ఈవీల అమ్మకాలపై జీఎస్టీ 18% పెంపు. బ్యాంకు జరిమానాలపై జీఎస్టీ రద్దు. 55వ జీఎస్టీ సమావేశంలో డిసిషన్స్. డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయండి. ఎమియేషన్ ఏర్పాటు, ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోని ఉండాలి అని బట్టి ప్రతిపాదన. అనుకున్నదొకటి అయ్యిందొకటి అనే బ్యానర్ ఐటెం. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో సీన్ రివర్స్. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ సానుభూతి పొందేలా కేటీఆర్ వ్యూహం. అంతా ఓకే అనుకునే టైంలో ఈడీ ఎంట్రీ. ఒక్కసారిగా కంగుతిన్న బీఆర్ఎస్. కేసుతో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమేజ్ డ్యామేజ్. ఆందోళనలో కేసీఆర్ ఫ్యామిలీ. ఈడీ దర్యాప్తు ముమ్మరం. ఏసీబీ నుంచి పూర్తి వివరాలు సేకరణ. నగదు బదిలీపై హెచ్ఎండిఏ అధికారుల స్టేట్మెంట్ రికార్డు. ఫ్యూచరిస్టిక్ యాక్ట్ భూభారతి. ఆర్ఓఆర్ 2024 ఆమోదంతోనే హాప్ విక్టరీ అంటూ బ్యానర్ ఐటెం. పక్కాగా అమలు చేసిన తర్వాత విజయం. సర్వరోగ నివారిణి కాదు, 80% పరిష్కారం. పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం గొప్ప విషయం. సీఎం రేవంత్. మంత్రి పొంగిలేటి కోదండరెడ్డిలే స్ఫూర్తి. స్టూడెంట్గానే చట్టాలు తయారు చేసిన అనుభవం నాకుందంటూ దిశ ప్రత్యేక ఇంటర్వ్యూలో రెవెన్యూ వర్క్ బోర్డు ఎం సునీల్ కుమార్తో బ్యానర్ ఐటెం వచ్చింది. భూభారతి అనేది ఫ్యూచరిస్ట్ యాక్ట్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని రూపొందించామని, అందుకే భూధార్ మ్యాప్ సర్వే వంటి అంశాలు చేర్చామని
తెలిపారు. హెల్త్ మినిస్టర్ దామోదర్ రెడ్డి ఫ్రంట్ ఐటెం 2025 చివరి నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యం. అందుకు స్పెషల్ డ్రైవ్, 9 జిల్లాల్లో 100 రోజుల పాటు నిర్వహణ, 26 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్. సెంట్రల్ మీడియా కాన్ఫరెన్స్లో హెల్త్ మినిస్టర్ దామోదర్ రెడ్డి అనే ఐటెం.